ఆ రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఉందే, దేవుని సంపూర్ణ చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమవుతూ ఉండడం వలన రూపాంతరము పొందుతూ ఉంటే నీకు దేవుని చిత్తం అక్కడే తెలుస్తుంది. దేవుడు తన బిడ్డలకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. కానీ ఒకవేళ నీవు దేవుని బిడ్డగా లేవేమో, అందుకనే బయలుపరచడు. పందుల ముందు ముత్యాలు పొయ్యడు ఆయన. అందుచేత ఆయన నీకు బయలుపరుస్తాడంటే గాడ్ ట్రస్ట్ యూ. ఆయన చిత్తం బయలుపరిస్తే నీవు తప్పక చేస్తామని ఆయనకు నమ్మకం ఉంది కనుక బయలుపరుస్తాడు. కానీ తీరా దేవుని చిత్తం చెప్పిన తర్వాత ఇది నేను చెయ్యను అనుకుంటూ కూర్చుంటావు. నీ బలహీనత ఆయనకు తెలుసు. అలా కాదు, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనస్సు మారి నూతనమవుతూ